ముత్యాలు ఊరకే అలలకి కొట్టుకుంటూ రావు. మనమే సముద్రంలోకి వెళ్ళి రావాలి. అలాగే బంధాలు కూడా అంతే. మనం విలువిస్తే బలపడతాయి, తెంపుకుంటే తెగిపోతాయి, మనం కలుపుకుంటే బలపడతాయి. అంతేగాని ఈరోజు నీకేదో ఉంది అని, నీ స్థాయిని చూసి, డబ్బును చూసి, నీ బిల్డింగులను చూసి గర్వంగా ఉంటే చివరికి ఒంటరిగా మిగిలిపోతావు. ఒక్కటి గుర్తుపెట్టుకో. డబ్బు కంటే, ధనం కంటే బంధాలు, రక్త సంబంధాలు చాలా ముఖ్యమైనవి. వాటిని కలుపుకోవటానికి ట్రై చెయ్యి. నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడే నువ్వు బాగుంటావు. ఏడుపొచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వొచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అలా కాకుండా నలుగురిలో ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరే కూర్చొని నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఓ పెద్ద విచిత్రం. మనం సమాజంలో బ్రతకాలి అంటే కొన్ని పాటించాలి, కొన్ని వదిలేయాలి. అలా ఉంటేనే ఒక సామాన్యుడిగా నువ్వు సమాజంలో ఉండగలవు. అంతేగాని వాళ్ళందరితో నాకెందుకు, ఈ సమాజంతో నాకెందుకు, నేను నచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. నువ్వు అడవుల్లో ఉండే పనైతే పర్లేదు కానీ సమాజంలో ఉండాలి అంటే కొన్ని పద్ధతులు పాటించాల్సిందే. కొందరికేమో నచ్చిన భార్య దొరకటం లేదు. ఇంకొందరికేమో వచ్చిన భార్య నచ్చడం లేదు. మిగతా వాళ్ళకేమో పెళ్లి చేసుకుందామంటే పెళ్ళామే దొరకట్లేదు. మరి ఇన్ని సమస్యల మధ్యలో నీ ఇంట్లో ఉండి నీకు సేవ చేస్తూ ఎప్పుడు నీ సంతోషం కోరుకునే భార్య ఉన్నప్పుడు నువ్వు ఎంత బాగా చూసుకోవాలి? చిన్న గొడవలకి, చిన్న మాటలకి తనల్ని హింసిస్తూ, తనల్ని వేధిస్తూ ఉండడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడైనా మించిపోయింది లేదు. నీ భార్య విలువ తెలుసుకొని ఆవిడతో ప్రేమగా ఉండు. నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది. ఎవరి దగ్గరో మనకంటే ఎక్కువ డబ్బుంటే వాళ్ళు గెలిచినట్టు, మనం ఓడినట్టు కాదు. ఒకే విషయంలో వేరు స్థాయిల్లో ఉన్నట్టు లెక్క. డబ్బుదేముంది? ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మీరు వినే ఉంటారు కదా, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అని. మనం చేయాల్సిందల్లా ఒకటే. క్రమం తప్పకుండా ప్రతిరోజు మన పని మనం కష్టపడి చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఒకే చోట కూర్చొని వాడికి డబ్బు ఎక్కువ ఉంది, వీడికి డబ్బు తక్కువ ఉంది, నేను ఇంతేను, నా జీవితం అంతేను అనుకుంటే డబ్బు ఎప్పుడూ రాదు. నువ్వు కష్టపడుతూ నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకరోజు నీదంటూ ఒకరోజు వస్తుంది. ఆ రోజు నువ్వే గెలుస్తావు. విసిరేసిన విత్తనాలు కూడా మొలకెత్తుతాయి. అలాగే విమర్శించబడిన జీవితాలు కూడా ఏదో ఒక రోజు వెలుగుతాయి. అంతేకాని అవసరానికి 2 మెట్లు దిగినా తప్పులేదు, కానీ అవకాశాల కోసం దిగజారటం అనేది చాలా తప్పు. నువ్వు కష్టపడి పని చేస్తూ ఉంటే అవకాశాలు నిన్నే వెతుక్కుంటూ వస్తాయి. అంతేకాని ఈరోజు అవకాశాలు రాలేదని నీ క్యారెక్టర్ని, నీ ప్రవర్తనని దిగజార్చుకోవడం అనేది చాలా తప్పు. అలా చేయడం వల్ల నీకు విలువ తక్కువ, నీ కుటుంబానికి పరువు తక్కువ. అందుకనే అవకాశాలనేవి రావాలి అంటే నువ్వు కష్టపడి పని చేయాలి. నీలో ఉన్న టాలెంట్‌ని నలుగురికి అర్థమయ్యేలా ప్రవర్తించాలి.